వెల్కమ్ టు ప్రజాగలం. నేను మీ దండుపాటి కోటేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ అంటే ఎగ్జిట్ పోల్స్ వచ్చేసినాయి. అంటే ఒక్కొక్క ఛానల్ ఏమో నేను రాత్రి చూసిన విషయం ఏంటంటే TV9 కానీ NTV కానీ సాక్షి కానీ అన్నీ అంటే సెంట్రల్ ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నాయి కేంద్రం తాలూకా ఎక్కువ చూపించారు. ఎందుకు మరి కొన్ని సర్వేలు ఏమో అసలు మొత్తం వైసీపీ గెలుస్తుందని చెప్పారు. ఏది నాలుగైదు సర్వేలే, మిగతా అన్నీ కూడా టీడీపీకి అనుకూలంగా చెప్పారు. అసలు ఏం చేశారని వైసీపీకి ఓటేశారు. ప్రత్యక్షంగా లబ్ధిదారుల అకౌంట్లో 2,74,000 రూపాయలు 5 సంవత్సరాల్లో డబ్బులు ఇచ్చారంట. అంటే మీరు డబ్బులు ఇచ్చారు, వాళ్ళకి ఉపాధి ఏమైనా కల్పించారా, TS ఏమైనా ఓపెన్ చేశారా, అసలు ఏం చేశారు, మీకు ఎందుకు వేయాలి అని ప్రజలు తిరస్కరించారని విశ్లేషకులు చెప్తున్నారు. ఏం జరుగుతుంది? 4వ తారీఖు 2 రోజులే ఉంది, ఎందుకంత హడావడి అంటే సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పే విధానం బట్టి చూస్తే వైసీపీ ఓడిపోతుంది అని చెప్పక తప్పదు. లండన్ వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఎయిర్పోర్ట్ నుండి వచ్చిన తర్వాత అందరికీ మామూలుగా ఆయన అంటే లండన్కి వెళ్ళే ముందు ఐపాక్ బ్యాచ్తో ఏమని మాట్లాడారు, వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటి, అసలు వీళ్ళందరూ ఎక్కడున్నారు, క్లియర్గా ఆరామ్ అస్థాన్ కూడా క్లారిటీగా చెప్పలేకపోయాడు. ఆరామ్ అస్థాన్ సర్వే కూడా ఏం చెప్పింది 71 to 80 అన్నారు. అంటే వాళ్ళకు కూడా ఒకప్పుడు ఆరామ్ అస్థాన్ వైసీపీకి అంటే ఇప్పుడున్న ఏదైతే పీకే పనిచేసిండో అట్లనే వాళ్ళు కూడా పనిచేసిన తర్వాత పీకేకి ఆ బాధ్యతలు అప్పగించారు 2019 అంతకుముందు. కనుక ఆరామ్ అస్థాన్ కూడా అనుకూలంగా సర్వే చేసినా సరే కానీ ఎందుకో చెప్పలేకపోయింది. 13, 14 MP సీట్లు అని, లేకపోతే ఇట్లా అసలు ఏ సర్వే ఏం చెప్పింది చూద్దామని. ఇండియా టుడే MP సీట్లకి 21, 23 టీడీపీకి వస్తాయని చెప్పి వైసీపీకి 2, 4 అన్నారు. అంటే ఇక్కడ చూడండి ఎంత వ్యత్యాసం ఉంది. ఇక్కడ వైసీపీకి ఇచ్చింది ఎక్కడ ఇచ్చారు 2 సర్వేలు. ఇందులో అయితే ఒక ఎగ్జిట్ పోల్స్ కూటమికి ఎదురు లేదని ఒక వదిలేండి. ఇక్కడ చూద్దాం 3 ఒకటే 90 into 104 94 104 ఆరామ్ అస్థాన సర్వీస్ 71, 81 పోల్ స్ట్రాటజీ 115 పార్థా చాణక్య 115 ఇచ్చారు. అసలు 60 అసలు వైనాట్ 175 నుండి ఒక్క అంటే ఈవెన్ సాక్షి ఒకవేళ సర్వే చేసినా సరే వాళ్ళు కూడా మాకు 151 వస్తుందని చెప్పలేకపోయారు. అంటే ఎవ్వరు 151 వస్తుందని చెప్పలేకపోయారు. ఎందుకు మీరు 74,000 రూపాయలు పనిచేయలేదు, ఎందుకు మీరు డబ్బులు పంచారు, మీరు కానీ టీడీపీ కానీ జనసేన కానీ ఎందుకు పంచాల్సి వచ్చింది ఓట్లకి అని చెప్పి చాలామంది విశ్లేషిస్తున్నారు. ఎందుకు మీరు నిజంగా లబ్ధిదారుల అకౌంట్లోకి డబ్బులు పంపించినప్పుడు, లబ్ధిదారుల ఓట్లు కొనుక్కున్నప్పుడు మరి మీరు మళ్ళీ ఎలక్షన్లు ఎందుకు అంత అడావడి చేశారు, ఎందుకు ఇంత గొడవలు జరుగుతున్నాయి అని అసలు ఏం మాట్లాడి చూడండి. పాజిటివ్ ఏజెండా బాగా పనిచేసి ఉంటుంది అనుకుంటున్నాము. ఇప్పుడు వస్తున్న ట్రెండ్ అయితే సూచిస్తున్నాయి. బహుశా సైలెంట్ ఓట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు దీంట్లో అంత ఎక్స్ప్రెస్ కాకపోయి ఉండొచ్చేమో అనుకుంటున్నాం. రేపు రిజల్ట్స్ లో మెరుగైన ఫలితాలు అవి కనపడతాయని అనుకుంటున్నాను. నేను మీ దండుపాటి కోటేశ్వరరావు.